హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మి హాస్పిటల్లో కంగారు పడుతూ ఉంటుంది. డాక్టర్ గారు విహారికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇటు పక్కన ఇంటికి ఫోన్ చేసి హాస్పిటల్ నుంచి విహారి గారికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, వెంటనే రమ్మని ఫోన్ చేస్తారు. ఇంట్లో అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక వసుధ, ఇటు పద్మాక్షి, సహస్ర, అంబిక అందరూ కంగారు పడుతూ అలా హాస్పిటల్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. యమున అయితే, విహారి నీకు ఎందుకు ఈ స్థితి వచ్చింది, ఎలా ఉన్న విహారి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ హాస్పిటల్కి బయలుదేరి అందరూ కూడా వెళ్తూ ఉంటారు. అంబిక ఎవరు చూడకుండా పక్కకి వెళ్ళి అటు సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ విహారిని వెతుకుతున్నాను అని చెబుతూ ఉంటాడు. ఇంకా నువ్వు వెతుకుతూనే ఉన్నావా, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడట, జాయిన్ అయ్యాడట, ట్రీట్మెంట్ చేస్తున్నారంట, నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడు అందరూ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ అయితే ట్రీట్మెంట్కి విహారీకి బ్లడ్ కావాలని చెప్పడంతో ఏబీ నెగిటివ్ కావాలని చెబుతూ ఉంటారు. లక్ష్మి అయితే, నాది కూడా అదే డాక్టర్, బ్లడ్ గ్రూప్, నాది తీసుకోండి అని చెప్పి విహారీ కోసం బ్లడ్ ఇస్తూ ఉంటుంది హాస్పిటల్లో. ఇక బ్లడ్ ఇవ్వటం అయిపోయాక బయట కూర్చొని కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇటు పక్కన అందరూ హాస్పిటల్కి వస్తారు. డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఉంది విహారీకి అని అడుగుతూ ఉంటారు. ట్రీట్మెంట్ చేస్తున్నాం, కాసేపు వెయిట్ చేయండి, బుల్లెట్ తగిలింది, దాన్ని తీసేస్తున్నారు అని చెప్పడంతో ఇటు పక్కన అసలు ఈ స్థితి ఎందుకు వచ్చింది విహారికి అంటూ యమున, సహస్ర అందరూ బాధపడుతూ ఉంటారు. అంబిక దూరంగా కూర్చొని బాధపడుతున్న లక్ష్మిని చూపించి, అదిగో ఇదంతా దీనివల్లే వచ్చింది, ఇదే ఏదో చేసి ఉంటుంది అని చెప్పి లక్ష్మి దగ్గరికి వెళ్ళి అందరూ నిలదీస్తూ ఉంటారు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వెందుకున్నావు ఇక్కడ, విహారికి ఏమైంది అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు. అసలు విహారికి ఏమైందంటే అని చెప్పబోతూ ఉండగా అంబిక చెప్పనివ్వదు. నువ్వు నోరు మూసుకో, ఇదంతా నీ వల్లే వచ్చింది, అసలు శనిదానివి, నువ్వెందుకున్నావు, విహారీ ఢిల్లీ వెళ్తున్నాను అన్నాడు, కానీ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నీ దగ్గర ఎందుకున్నాడు విహారీ, అసలు ఇదంతా ఏంటి, నువ్వే ఏదో చేయించావు కదూ అంటూ నిందలు వేస్తూ ఉంటారు. నేనేం చెయ్యలేదమ్మా, అసలు ఏం జరిగిందంటే అని నోరు విప్పుతూ ఉండగానే ఎవరు చెప్పనివ్వరు. ఇక దీన్ని ఇక్కడ ఉండనివ్వకు సహస్ర, దీన్ని వెంటనే ఇక్కడి నుంచి గెంటే, లేకపోతే విహారికి ప్రమాదం అని అంబిక చెప్పడంతో సహస్ర లక్ష్మి జుట్టు పట్టుకొని అక్కడి నుంచి బయటికి గెంటేస్తూ ఉంటుంది. ఇక అలా ఈడ్చుకెళ్ళి బయట పడేస్తూ ఉంటుంది లక్ష్మిని. అప్పుడే యమున వస్తుంది. యమున చూస్తూ అలా మౌనంగా నుంచుని ఉంటుంది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడదు. ఇదంతే నీ వల్లే జరిగింది, నువ్వు లోపలికి వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదంటూ అందరూ వార్నింగ్ ఇచ్చి మరీ లోపలికి వెళ్ళిపోతారు. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు, ఆపరేషన్ చేస్తూ ఉంటారు విహారీకి. యమున అది చూసి తట్టుకోలేక బాధపడుతూ ఉంటుంది. విహారీ నీకేం కాకూడదు అంటూ అలా చూస్తూ ఉంటుంది. లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. పండు వచ్చి విహారీతో అలా చూస్తూ ఉంటాడు. లక్ష్మి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా లక్ష్మమ్మ, నీకు ఈ స్థితి ఏంటి, వీళ్ళు ఎవ్వరు ఎప్పటికీ కూడా నిన్ను అర్థం చేసుకోరు, విహారీ గారికి వీళ్ళ కుటుంబానికి నువ్వు ఎంత చేశావో వీళ్ళు ఎప్పటికీ గుర్తించలేరమ్మా అంటూ చెబుతూ ఉంటాడు. వాళ్ళని ఎవరిని ఏమీ అనొద్దు పండు అని లక్ష్మి చెప్తుంది. నువ్వు ఎవరిని ఏమీ అనవు, వాళ్ళు మాత్రం నీ మీద ఇలా నిందలు వేస్తున్నారు. యమునమ్మ కూడా చాలా మారిపోయారు, ఇదివరకు నిన్ను నమ్మేవారు, కానీ ఇప్పుడు వాళ్ళ మాటలే వింటున్నారు యమునమ్మ అని చెప్తూ ఉంటాడు. యమునమ్మని ఏమీ అనొద్దు అని లక్ష్మి చెబుతూ ఉంటుంది. నీకు ఈ దేవుడు ఎందుకు ఈ స్థితి ఇచ్చాడో ఏంటో అని బాధపడుతూ ఉంటాడు. డాక్టర్స్ ఆపరేషన్ చేసి విహారీకి ఆ బుల్లెట్ని బయటికి తీసేస్తారు. బయటికి వచ్చి చెబుతూ ఉంటారు, బుల్లెట్ అయితే తీసేసాము కానీ అని చెబుతూ ఉంటారు. ఏమైంది అంటూ కంగారుగా అడుగుతూ ఉంటారు సహస్ర అందరూ కూడా. వాళ్ళు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు విహారీ గారు, కాబట్టి మేమేమి చెయ్యలేము, ఆయన రెస్పాండ్ అయితేనే మేము ఏదైనా చెయ్యగలం, చూద్దాం, కానీ కండిషన్ సీరియస్గానే ఉంది అని చెబుతూ ఉంటారు. అందరూ అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటారు. విహారీకి ఎప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. లక్ష్మి ఏంటో పరిస్థితి తెలియక బాధపడుతూ ఉంటుంది. అక్కడున్న వార్డ్ బాయ్ని అడిగి విషయం తెలుసుకుంటుంది. ఎలా ఉంది విహారీ గారికి అని. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదమ్మా, రెస్పాండ్ అయితే కానీ
ప్రమాదం తప్పినట్టు కాదు, ఏమీ చెయ్యలేము అని అనటంతో లక్ష్మి అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి, నా మాంగళ్యానికి ఏమీ కాకుండా చూడు తల్లి, విహారి గారికి ఏమీ అవ్వకూడదు, ఆయనని ఏదైనా శిక్షించాలి అంటే నన్ను శిక్షించు తల్లి అంటూ దండం పెట్టుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న త్రిశూలానికి తను చెయ్యి అలా పెట్టి రక్తం కారేటట్టుగా ఆ అమ్మవారికి దండం పెట్టుకొని మొక్కుకుంటూ ఉంటుంది. విహారికి ఏమీ కాకూడదని చెప్పి. ఇక విహారి ప్రాణాలు నిలబడతాయా, లక్ష్మి ఏం చెయ్యబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.